ఉండవల్లిలో ఏపీ ఎన్డీఏ నేతలు కీలక సమావేశమయ్యారు. మీటింగ్కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ మాధవ్ హాజరయ్యారు. సమావేశంలో మూడు పార్టీ మధ్య సమన్వయం, ఎస్ఐఆర్, రాజ్యసభ ఎన్నికలపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో రాజ్యసభ అభ్యర్థులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో రాజ్యసభలో ప్రాతినిధ్యం లేని జనసేనకు ఒక స్థానం కేటాయిస్తారని సమాచారం. కాసేపట్లో రాజ్యసభ స్థానాల అభ్యర్థుల ఎంపికకు తెరపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉండవల్లిలో ఏపీ ఎన్డీఏ నేతలు కీలక సమావేశమయ్యారు. మీటింగ్కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ మాధవ్ హాజరయ్యారు. సమావేశంలో మూడు పార్టీ మధ్య సమన్వయం, ఎస్ఐఆర్, రాజ్యసభ ఎన్నికలపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో రాజ్యసభ అభ్యర్థులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో రాజ్యసభలో ప్రాతినిధ్యం లేని జనసేనకు ఒక స్థానం కేటాయిస్తారని సమాచారం. కాసేపట్లో రాజ్యసభ స్థానాల అభ్యర్థుల ఎంపికకు తెరపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ పక్ష నేతలతో కొద్దిసేపటి కిందట సమావేశమయ్యారు. అయితే 4:30 నుంచి కూడా ఈ సమావేశం కొనసాగుతోంది. దీనికి సంబంధించి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తో పాటు ఆంధ్రప్రదేశ్ టీడీపీ నుంచి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ సమావేశం హాజరయ్యారు. ఇందులో ప్రధానంగా మనం చూస్తే ఎస్ఐఆర్ ఏదైతే ఉందో ఎస్ఐఆర్ మీద పూర్తి స్థాయిలో చర్చ నడిపేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి వైసీపీ పెద్ద ఎత్తున ఎస్ఐఆర్ పేరుతో కూడా ఓట్లు తొలగించే ప్రక్రియ ఎన్డీఏ చేస్తుందని చెప్పని ప్రజల్లో అపోహలు తీసుకెళ్తున్న నేపథ్యంలో కూడా దానికి తిప్పికొట్టే అందుకు పూర్తి స్థాయిలో ఎటువంటి ప్రచారాన్ని బయటికి తీసుకెళ్లాలి, రాజకీయ కోణంలో వైసీపీ చేస్తున్నటువంటి కుట్రలు కావచ్చు, లేదంటే వైసీపీ చేస్తున్నటువంటి ఏదైతే ఆరోపణలు కావచ్చు, వీటిని తిప్పికొట్టే విధంగా కూడా సన్నిద్ధం అవడానికి 3 పార్టీలు కలిసి సమావేశమని చెప్పుకోవచ్చు. ఎస్ఐఆర్ ద్వారా రానున్న రోజుల్లో తొలగించేటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి జెన్యూన్ గా ఉండేటువంటి ఓట్లు అయితే కావు. పూర్తి స్థాయిలో చనిపోయినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే అవకతవకలతో ఉన్నటువంటి ఓట్లు కావచ్చు, తొలగింపడినట్టు ఓట్లు కావచ్చు, కొన్ని ఓట్లు ఇలా కంటిన్యూ అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే వైసీపీ మాత్రం దీన్ని ఓట్లు తొలగించే ప్రక్రియ మొదలు పెడుతున్నారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి ఒక్క ఓటు కూడా పోకుండా సిద్ధం కావాలంటూ కూడా ఇప్పటికే వైసీపీ నేతలందరూ కూడా పిలుపునిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని తిప్పుకొట్టేందుకు ఎన్డీఏ పక్షాలు సమావేశమైనట్టు తెలుస్తుంది. అదేవిధంగా 4 ఖాళీ అవుతున్నటువంటి 4 రాజ్యసభ స్థానాల నుంచి కూడా 4 భర్తీ చేసేందుకు కూడా పూర్తి స్థాయి సమావేశంలో కూడా చర్చ జరిపే అవకాశం అనిపిస్తుంది. అయితే బీజేపీ నుంచి ఒక రాజ్యసభ స్థానాన్ని కేటాయిస్తారా అనేది ప్రధాన చర్చగా మారింది ప్రస్తుతం పొలిటికల్ సెక్టార్ లో. మరో పక్కన చూస్తే కనుక జనసేనకి ఇప్పటికీ రాజ్యసభలో ఎటువంటి ప్రాతినిధ్యం లేకపోవడం, ఒక రాజ్యసభ సీటు కూడా లేకపోవడంతో కూడా జనసేనకు ఒక సీటు రాజ్యసభ స్థానాన్ని భర్తీ చేయనుందని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అయితే మిగిలిన 3 స్థానాల్లో మించి కూటమిలో టీడీపీనే 3 స్థానాలు రాజ్యసభకు పంపిస్తారా, రాజ్యసభ అభ్యర్థులను పంపిస్తారా, లేదు అంటే కనుక బీజేపీకి కూడా రాజ్యసభ స్థానాన్ని కేటాయిస్తారా అనేది కూడా ప్రధానంగా చర్చ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీని మీద కూడా చర్చ నడుస్తూ ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో టికెట్లు రాకున్నటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి కేటాయించాలి రాజ్యసభ అని చెప్పండి కూడా కొంతమంది టికెట్లు త్యాగం చేసినటువంటి వాళ్ళు కూడా పార్టీలో ఇంకా కంటిన్యూ అవుతున్నారు. ఇప్పటికీ పార్టీ కోసం గ్రౌండ్ స్థాయిలో పనిచేస్తున్నారు. అయితే కృషి చేస్తున్న వాళ్ళని కూడా గుర్తించాలంటూ కూడా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోటీస్ తీసుకెళ్లిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో రాజ్యసభ స్థానాలకి కేటాయింపు దాని భర్తీకి సంబంధించి 4 స్థానాల భర్తీకి సంబంధించి కూడా కొద్దిసేపట్లో స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. లక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.